గుత్తి వంకాయ మసాలా కర్రీ వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి సింపుల్గా ఇలా ట్రై చేయండి. ముందుగా వంకాయల్ని బాగా వాష్ చేసుకొని నేను ఇక్కడ తొడిమే తీసేసాను. మీరు అలాగే అయినా ఉంచుకోవచ్చు. తర్వాత చూపిస్తున్న విధంగా స్టఫింగ్ కోసం మిడిల్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నట్టయితే మనకి స్టఫింగ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వేరే ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ పల్లీలు, హాఫ్ ఏ టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి దూరగా వేయించుకోవాలి. ఇదంతా చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని వాటితో పాటు 2 పచ్చిమిర్చి, 2 లవంగాలు, హాఫ్ ఆనియన్, 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 4-5 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ స్మూత్ పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వంకాయలలో స్టఫింగ్స్ చూపిస్తున్న విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని స్టఫ్ చేసుకున్న వంకాయల్ని వేసి మీడియం సిమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలి. ఇలా వంకాయలంతా చూపిస్తున్న విధంగా వేగాక పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, స్టఫింగ్ మసాలా కోసం రెడీ చేసుకున్న పేస్ట్, కొద్దిగా పసుపు, అలాగే వంకాయల్ని వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం సపరేట్ అవుతున్నప్పుడు అందులో కొద్దిగా చింతపులుపు రసాన్ని వేసి కొద్దిగా ధనియాల పొడిని వేసి మూత పెట్టుకొని 5-10 నిమిషాలు వంకాయ అంతా ఉడికేలాగా ఉడికించుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా మసాలా గుత్తి వంకాయ కూర రెడీ. ఎలా ఉందో ట్రై చేసి మీరు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.